నమస్తే. వీళ్ళందరూ ఎలా కాపురు వస్తున్నారు, లోపలికి వెళ్ళాలా, ఎలా ఉంటారు, జల్లలో ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే వెహికల్స్ కానీ ఏదైనా కానీ అన్నీ ఇబ్బంది. క్లోజ్ చేస్తాం, ఫిల్ చేస్తాం. అందుకే మనం ఏంటి నిన్న గీతో డిస్కషన్ చేసి మీరు ఏం చేయాలనుకుంటారు ఏంటి అని అడిగితే అన్నలా చిన్న జాగ్రత్త పడతావు. పాపు బయట పబ్లిక్ తెలియదు. అక్కడ ఎవరో ఇళ్ళల్లో వాళ్ళు చూసి వాళ్ళు ఫోన్లు కొట్టారు, ఇట్లాగా ఏదో డ్యామేజ్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఒక ప్రశాంత వాతావరణాన్ని మొదటి నుంచి కూడా చూస్తాం. నారాయణ గారు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక లెక్చరర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్స్ని పెట్టి 10 మందికి చదువు చెప్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి నెల్లూరు నగర నియోజకవర్గంలో సుమారుగా 70,000 మెజారిటీ ఇచ్చి గెలిపించిన తర్వాత ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పిచ్చి పనులకి, ఇలాంటి చేతగాని పనులకి ఈరోజు తలబట్టుకునే పరిస్థితిని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. నేను మీకు రాబోయే రోజుల్లో చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినటివి, అన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అసహించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. స్టెప్ బై స్టెప్గా వాటన్నిటిని కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి దోపిడీ కానీ, కార్పొరేషన్లో పేద ప్రజల నుంచి దోచుకున్నటువంటిది వీళ్ళ జోబిల్లో ఏ విధంగా వెళ్తుందన్నటువంటి అంశాలను కానీ సాక్ష్యాలతో సహా ప్రజలందరికీ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను మాత్రమే మొట్టమొదటిగా మీ దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్ని సిస్టమ్ని తీసుకొని వచ్చి ఇక్కడ దానికి సంబంధించి బోర్లు వేయడం కానీ, మోటార్లు పెట్టడం కానీ, ఒక మంచి ఆర్ఓ సిస్టమ్ అని తీసుకొని వచ్చి వాటిని వాటర్ని అంతా కూడా రిజర్వ్ చేసుకునే దానికి ఒక ట్యాంక్ని పెట్టి దాంట్లో నుంచి కేవలం 20 లీటర్ల క్యాన్ని 2 రూపాయలకు అందించాలని మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం కూడా ఆ రోజు జరిగింది. కేవలం వీళ్ళందరూ కూడా ఆ మనీని కలెక్ట్ చేసుకొని సుమారుగా 8 లక్షల రూపాయలు ఆ రోజుల్లోనే దానికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల్లో అలాంటి ఆర్ఓ సిస్టమ్ని ఇక్కడ పెట్టడం కానీ, ఇక్కడ ఉండేటువంటి స్థానికులు అందరికీ కూడా కేవలం ఇక్కడ వచ్చే షాపుల వాళ్ళకే కాదు, ఈ షాపులకే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇక్కడికి వచ్చే ఆర్ఓ సిస్టమ్ ద్వారా ఒక క్యాన్ లీటర్ని ఒక 2 రూపాయలు ఆ రోజుల్లో. తర్వాత ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా కూడా ప్రోత్సహించాలా. ఎక్కడ మనం చూస్తా ఉన్నాం, రోడ్లో కూడా కాదు, ఒక సైడ్గా ఒక కార్పొరేషన్ ప్లేస్లో, చిన్న ప్లేస్లో 10 మందికి, చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షపూరితంగా కుట్రతో అనేకమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ చేస్తున్నటువంటి దౌర్జన్యాల్లో భాగంగా అక్కడ పెట్టినటువంటి దానికి ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నది కార్పొరేషన్ మేము కట్టమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మేము కార్పొరేషన్కి వెళ్ళి కూడా కమిషనర్తో రిక్వెస్ట్ చేసినాం, ఏమని అని చెప్పి కమిషనర్ని నేరుగా వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేసినాం. ఈ చేసిన తర్వాత కూడా ఎలాంటి పరిస్థితుల్లో కమిషనర్ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉంటారో దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి ఈ కమిషనర్ ఎక్కడా కూడా దానికి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగానే ఆయన ఫీల్ అవుతా ఉంటాడు, ఎక్కడా కూడా దాని గురించి ఆలోచించినటువంటి పరిస్థితులే. అయితే 2 రోజుల క్రితం ఇక్కడ దగ్గరలో ఒక ఆర్ఓ సిస్టమ్ కూడా కాదు, ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టినామని చెప్పి ఆ రోజు ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. మీరు ఒక్కసారి చూడండి దీనికి దానికి కంపారిజన్. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సుమారుగా 100 అడుగుల లోతుల నుంచి బోర్లు వేసి మోటార్ ద్వారా నీటిని తీసుకొని ఇక్కడ ఆర్ఓ సిస్టమ్ ద్వారా ప్యూరిఫై చేసి వాటిని క్యాన్ల ద్వారా ఇక్కడ సప్లై చేసేటువంటి సిస్టమ్ ఇక్కడ జరుగుతుంది. అక్కడేం జరుగుతూ ఉంది, ఎక్కడో ప్యూరిఫై చేస్తారంట, అసలు ప్యూరిఫై చేస్తారో లేదో కూడా తెలియదు. ఒక ట్యాంకర్ ద్వారా నీళ్ళు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి వాటిని అందరికీ కూడా 20 లీటర్ల క్యాన్ని వాళ్ళు ఏదో 2 రూపాయలు 5 రూపాయలకి ఎంతకు పెట్టుకొని వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి. దాన్ని అక్కడ ప్యూరిఫై చేస్తా ఉన్నారో లేదో కూడా తెలియదు. అది రోజున అర్ధాంతరంగా జేసీబీని తీసుకొచ్చి దాన్ని పగలగొట్టేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా మేము చెప్పినాం సుమారుగా 8 నుంచి 10 లక్షల రూపాయలు కదా, ఆ రోజు కూడా ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆర్ఓ సిస్టమ్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి, పేదవాళ్ళకి ఉపయోగపడాలన్న ఆలోచనతో దాన్ని పెట్టడం కూడా జరిగింది. అది మాకు ఇక్కడ తీసుకొని జేసీబీతో దీనంతా కూడా పగలగొట్టేసినటువంటి పరిస్థితి నేను చూస్తా ఉన్నాం. ఏంటి అహంకారం, మీరు చేస్తున్నటువంటి ఎన్ని రకాలుగా దోపిడీ జరుగుతూ ఉందో మీరు గమనించండి ఒక్కసారి. ఎక్కడెక్కడ అయితే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో, ఇల్లు ఉన్నాయో,
పేద పేద గుడిసెలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కొన్ని దశాబ్దాలుగా అసలు ట్యాప్ అయితే వాళ్ళ దగ్గర ఉండదు. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల క్రితం ఎప్పుడు అప్లై చేసుకొని ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వాళ్ళు మున్సిపల్ ట్యాక్సులు కానీ ట్యాప్ వాటర్ ట్యాక్సులు కానీ ఇవన్నీ కూడా పే చేయమని సుమారుగా ఒక 15 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్లు అని చెప్పి కట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడ ఉండదు. 100 కోట్ల రూపాయలను వాళ్ళ కాంట్రాక్టులకి ఎవరైతే వాళ్ళ దగ్గర కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని వాళ్ళ దగ్గర చేరతారో వాళ్ళకి కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇవ్వడానికి ఈ రోజు రోడ్లు నేసినట్టు తవ్వడం, మళ్ళా రోడ్లను ఇవ్వడం. ఇదే కార్యక్రమం దోమల గురించి కానీ, ట్రాక్టర్లు పెట్టిన దాని గురించి కానీ, అదేవిధంగా స్వీపింగ్ మిషన్స్ కానీ, ఫాగింగ్ మిషన్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా కోట్ల రూపాయల కుంభకోణం నెల్లూరులో తప్ప ఇంకెక్కడ కూడా జరగట్లా. ఇంతటి అవినీతి ఈ రోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? ఒక పక్క పేదవాళ్ళ నుంచి వేలకు వేలు లక్షల ట్యాక్సులు కలెక్ట్ చేసి మీ కాంట్రాక్టర్లకి ఇక్కడ ఉన్నటువంటి మీ దగ్గర పచ్చకండ వాళ్ళు కప్పుకున్న వాళ్ళకి మాత్రం మీరు కాంట్రాక్టులు వాళ్ళన్న ఉద్దేశంతో ఈ రోజు ఆ కొన్ని కోట్ల రూపాయలను తీసుకొని వచ్చి మీరు ఖర్చు పెట్టడం. ఇక్కడ చూస్తే ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒక న్యాయబద్ధంగా చేసేటువంటి పనుల్ని మీరు దుర్మార్గంగా ఇక్కడ అదేమంటే అక్కడ ఉన్నటువంటి 50 సంవత్సరాలకు పెట్టాడో తెలియదు. కానీ వాస్తవంగా మా పెద్దలు ఎమ్మెల్సీగా చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు ఆయన ఊరికే నేను పగలగొట్టాను, మీరు ఏం చేస్తారో చేయండి చూస్తాను విధంగా నిన్న పెట్టాడు. వచ్చిన తర్వాత మేము కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ మహిళలు కావచ్చు, స్థానికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సార్ మీరు అసలు ఇక్కడ పార్క్ ఎందుకు కడుతున్నారు అని చెప్పని అడిగితే సమాధానం లేదు. ఇక్కడ అసలు ఎంత ప్లేస్ ఉందని చెప్పని ఆయన పార్క్ని ప్రపోజల్ పెట్టారో అర్థం కాలేదు. సరే మేము ఇక్కడ తాగునీరు వాడుకున్న ప్లాంట్ని ఎందుకు కూల్చారని చెప్పని అడిగితే దాని సమాధానం. ఒక వ్యక్తి సార్ అని చెప్పని మాట్లాడి కాదు సార్ అంటే నువ్వు హీరో వేషాలు వేద్దా అంటాడు. అంటే మేమైతే హీరోలు నీకు తెలుసు కమిషనర్, హీరోలు మేము వస్తున్న హీరోలమే, నువ్వు విలన్ కాబట్టి హీరో లాగా మీరు మాట్లాడొద్దు అని చెప్పన్నారు. మీరు మేము వాస్తవంగా హీరోలమే, నువ్వు విలన్ శాస్త్రాలు చేస్తున్నావు. నెల్లూరు నగరంలో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మేము కూడా నిన్న కూడా ఒక మాట చెప్పాను, ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, లోకల్ గా మేము ఉంటాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.